హాయ్ అండి, అందరికీ నమస్తే. కరివేపాకు, అవిసె గింజల పౌడర్‌ని ఏ విధంగా చేయాలో చూపించబోతున్నానండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వారం అంటే వారం రోజులు ఈ టిప్‌ని ఫాలో అవ్వండి. ఆ తర్వాత రిజల్ట్ మీరే చూస్తారు. ఏం లేదండి, మీరు కరివేపాకుని లేత రొబ్బని, ఒక్క రబ్బని పడగడుపునే మీరు ఎంప్టీ స్టమక్‌తో తీసుకుంటే మీకు గ్యాస్ట్రిక్ గానీ, మలబద్ధకం గానీ, ఊరికనే తేనుపులొస్తాయి కదా! అలాంటి తేనుపులు గానీ మీకు కంపల్సరీ క్యూర్ అవుతాయండి. ఈ టిప్‌ని ఫాలో అవ్వండి. ఇప్పుడైతే మనం ఈ ప్రాసెస్‌ని స్టార్ట్ చేసేద్దామా? ముందుగా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకుని తీసుకుందాం. తర్వాత అవిసె గింజలు. చాలా మంది ఫిష్ ఎక్కువ తింటారు కదా! ఫిష్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయంటారు. అలాగే మనకి అవిసె గింజల్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయండి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ అవిసె గింజలు కొన్ని తీసుకుందాం. వీటితో పాటు కొన్ని ధనియాలు, అలానే కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర, ఆ తర్వాత ఎండుమిర్చి అండి. ఒక 10, 12 ఎండుమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు మనం అందులో ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ మెంతులు, అలానే చింతపండు, రుచికి తగ్గట్టు కాస్త ఉప్పు. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని అందులోని కాస్త ఆయిల్‌ని వేయండి. ఫస్ట్ మనం ఆవాలు తీసుకున్నాం కదా! హాఫ్ స్పూన్ ఆవాలు, తర్వాత హాఫ్ స్పూన్ మెంతులు వేసి ఫ్రై చేయండి. కాస్త ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ మినపప్పు వేసుకోండి. తర్వాత ధనియాలు, ఈ ధనియాలను కూడా వేసుకొని ఫ్రై చేసేయండి. జీలకర్రను వేసుకొని ఫ్రై చేసేయండి. ఎండుమిర్చిని వేసి ఫ్రై చేసుకుందాం. ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్‌లో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే పాన్‌లో అవిసె గింజలు తీసుకున్నాం కదా! దాన్ని కూడా కాస్త సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. దగ్గరుండి ఫ్రై చేసుకోండి, లేదంటే మాడిపోతాయి. ఇలా కొంచెం ఫ్రై అయిన దాంట్లో మనం కాస్త నువ్వులను వేద్దామండి. చాలా రుచిగా ఉంటుంది. కమ్మగా ఉంటుంది కదా! అలానే మంచిది కూడా. ఇప్పుడు కాస్త నువ్వుల్ని తీసుకొని అది కూడా ఒక్క 5 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకొని దీన్ని కూడా ఒక ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం అదే పాన్‌లో కరివేపాకుని మనం ఫ్రై చేసుకుందామండి. శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆరిన తర్వాత దీన్ని ఇలా డ్రై రోస్ట్ చేసుకుందాం. కరివేపాకుని కూడా ఈ కళాయిలో వేసుకొని ఫ్రై చేసేసుకోండి. కాస్త రుచికి తగ్గట్టు ఉప్పును వేసుకోండి. ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి పొడి పాడవకుండా ఉంటుందండి. ఆ తర్వాత కాస్త చింతపండును వేసుకోండి. ఇలా చింతపండును వేసుకొని ఫ్రై చేసేసుకుంటే మనకి మిక్సీ వేసుకునేటప్పుడు ఈజీగా మిక్సీ అయిపోతుందండి. ఇప్పుడు కరివేపాకు మనకి ఫ్రై అయిపోయినట్టే. ఇలా చేత్తో మ్యాష్ చేస్తే మ్యాష్ అయిపోతుంది కదా! దీన్ని కూడా ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఈ మూడిటిని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! ఒక్కొక్కటి చొప్పున మనం మిక్సీలో వేసేసుకుందాం. ఫస్ట్ మనం పోపుల్ని, అదే ధనియాలవి ఉన్నాయి కదా! వాటిల్ని మనం మిక్సీ పెట్టుకుందాం. కరివేపాకులో చింతపండు ఉంది కదా! ఆ చింతపండుని మనం పోపుల్లో వేసుకొని ఫస్ట్ మిక్సీ గిన్నెలో వేసేసుకుందాం. చక్కగా ఇలా మెత్తగా పౌడర్ కొట్టుకున్న తర్వాత అవిసె గింజలు, నువ్వులు ఉన్నాయి కదా! వాటిని మనం అందులో వేసుకొని మిక్సీ చేసేసుకోండి. ఇలా 2 మిక్సీ అయిపోయిన తర్వాత దీన్ని ఒక బౌల్‌లో తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి కరివేపాకు ఉంది కదా! ఆ కరివేపాకుని కూడా మిక్సీ గిన్నెలో వేసి చక్కగా మెత్తగా పౌడర్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ కరివేపాకు పొడిని కూడా అందులో వేసి కలిపేసుకోండి. అంతేనండి, కరివేపాకు, అవిసె గింజల పొడి మనకి రెడీ అయిపోయింది. దీన్ని డైలీ మీరు అన్నం తినేటప్పుడు ఫస్ట్ ముద్దకి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ కరివేపాకు, అవిసె గింజల పౌడర్‌ని వేసుకోండి. దీన్ని మీరు ఎయిర్ టైట్ బాక్స్‌లో కవర్ చేసి పెట్టుకోండి. నా వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.